పుష్యమాసం నిలవంక కనబడగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ప్రతిరోజు అసలు నెల రోజుల పాటు దీపం ఆరకుండా ప్రతి ఇంట్లో ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఇంట్లో నెల రోజుల పాటు దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ నెల రోజుల పాటు నిలవంక కనబడిన నెల రోజుల పాటు మరి పంచభూతాలు కలిగినటువంటి అందరూ ఇక్కడ మా 4 వంశీయులు ఎవరైతే ఉన్నారో ఆత్రము 3, 4, 5, 6, 7 ఇలా ఈ 4 వంశస్థులు కూడా అందరికీ వాళ్ళ యొక్క చరిత్ర కలిగినటువంటి దేవతలను పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. నిజంగా ఎంతో సత్య నిష్ఠతతోటి మరి కాలి నడకతోటి నైవేద్యాలు పట్టుకొని మరి దేవుడి దగ్గరికి పూజకు రావడం అనేది జరుగుతుంది. ఆ నెల రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ ఆ నైవేద్యాలు పెడతారు. వచ్చి ఇక్కడే సత్య నిష్ఠతతోటి ఎంత చలి ఉండని అభివృద్ధి లేకున్నా కానీ మా దేవుణ్ణి తప్పకుండా మేము పూజ చేసుకోవాలని సంస్కృతి సాంప్రదాయ ఆచార వ్యవహారాలతోటి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ అంతటా కూడా ఆదివాసుల చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా మనం ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలంలో కామ్దేవ్ పూజకు ఈ రోజు రావడం జరిగింది. వేలాది మంది భక్తులు తరలి వచ్చి పూజలు చేసుకుంటున్నారు. అదే విధంగా కొత్త కోడళ్ళు బేటి కోడళ్ళు వచ్చి కూడా 20 మంది బేటి కోడళ్ళు ఇక్కడ 5 రోజుల పాటు పూజ చేసుకొని లాస్ట్ రోజు మరి దేవుణ్ణి దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ లీటర్ నుంచి 2 లీటర్ల వరకు ఆగకుండా నువ్వుల నూనె గానుగులో తీసినటువంటి నువ్వుల నూనెను తాగేటువంటి చరిత్ర ఒక హిస్టరీ ఇక్కడ నెలకొంది. తొడసం ఆడబిడ్డ ఇక్కడ తాగుతుంది. ఇది ఒక చరిత్ర. మనం కొంచెం ఏమన్నా అయితే మనకు మోషన్స్ చాలా రకాలు అవుతాయి, కానీ తాగిన తర్వాత చాలా హ్యాపీగా అది అయిపోతే మాకు తాగిన తర్వాత అంటే మంచి జరుగుతుంది, ఇక ఈ సంవత్సరం అంతా మాకు మంచి జరుగుతుందని ఒక గట్టి నమ్మకంతో మేమందరం కూడా పూజలో కూర్చుంటాం. అప్పుడే ఆ పూజలో ఇక్కడ ఆ తొడసం ఆడిబిడ్డ అది నూనెను తాగడం అనేది జరుగుతుంది. ఒక గొప్ప సంస్కృతి ఆదివాసుల్లోనే ఉంది. ఈ సంస్కృతిని మేము ఇళ్ళవేళలా కాపాడుకునే బాధ్యత ఆదివాసీ బిడ్డగా మాకు కూడా ఉంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో గొడవసభ పుణ్యక్షేత్రంలో శ్రీ 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 కామ్దేవ్ దేవస్థానం యందు మహాపూజ జరిగి నువ్వుల నూనె తాగే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నువ్వుల నూనె తాగడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో తులసం ఆడపడుచు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం జీతరి కండ గ్రామానికి చెందిన సుర్పం సాకురుబాయి అది తులసం ఆడపడుచు తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు పండాలని, ఆ వంశంలో ఎటువంటి వీడ జరగకుండా ఉండాలని కోరుతూ తన యొక్క హక్కు తెలుస్తుందని తెలుస్తుంది.